వారు నిండుగా కొలువై ఉన్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న విగ్రహము పేరు కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అమ్మవారి వాహనం ఇది. సో మరి మనం లోపలికి వెళ్దాం. అమ్మవారి లోపలికి వచ్చాం. గర్భగుడిలో ఉన్నాం.
జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, అందరూ జై భవాని, జై భవాని. అమ్మవారు చాలా చక్కగా అలంకరణతో ఉన్నారు. బయటకు వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, చిన్న టెంపుల్ పక్కనే ఉంటుంది, చూసుకోవచ్చు. నాగులమ్మ గుడి కనపడుతుంది, నాగ దేవాలయం. ఇక్కడ మనం చూడొచ్చు, పిల్లలు చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి చిన్నపిల్ల అయినప్పటికీ ఆ హావభావాలు, డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. చూడడానికి చాలా బాగుంది. అందరు చిన్నారులు అయినప్పటికీ చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్. ఈ వీడియోలో అంత ఎఫెక్టింగ్ ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో. ఎడిటింగ్ ఏమీ కరెక్ట్గా నేర్చుకోలేదు, ఏదో చేస్తున్నాను, ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీ ఆశీస్సులు ఉండాలి. టెంపుల్కి ఈరోజు మన కొండ సురేఖ గారు వచ్చారు, దేవాలయ శాఖ మంత్రి, ఎండోమెంట్ మినిస్ట్రీ శ్రీ కొండ సురేఖ గారు. మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కొత్తగా స్వీకరించి రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న దేవాలయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద దేవాలయాల వరకు దీపావళి పండుగ తెల్లవారి నుంచి మనం కార్తీక మాస వేడుకలను జరుపుకుంటాము. మరి ఉదయాన్నే 3 గంటలకు లేచి మహిళలు తలారా స్నానం చేసి మరి దేవుడి దగ్గర దీపం పెట్టి తులసమ్మ దగ్గర దీపం పెట్టి మాకు మంచి జరగాలి, మరి మా కుటుంబం బాగుండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరి వాళ్ళ దీవెనలు అందుకొని ఈ నెల రోజులు కూడా ఎంతో నిష్ఠతో ఈ కార్యక్రమాలను మహిళలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. అత్యంత ముఖ్యమైన పర్వదినము కార్తీక మాసంలో అమావాస్య రాత్రి దీపాలు. మరి అదేవిధంగా మహిళలకు వాయిద్యం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం, ఎందుకంటే గుడి నుంచి పసుపు కుంకుమ. లాస్ట్లో అంత అయిపోయినాక మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు, చూడడానికి చాలా బాగుంది. చిన్నప్పుడు చాలా బాగా డ్యాన్స్ చేసింది, ఒక్కతే అనగానే భయపడకుండా అందరి ముందు చాలా ధైర్యంగా డ్యాన్స్ చేసింది. కాస్త అయితే పడిపోద్ది అనుకున్నారు ఆ డ్యాన్స్కి, కానీ పాప ఏమాత్రం భయపడకుండా చాలా బాగా చక్కగా డ్యాన్స్ చేసింది. అటు ఇటు చాలా గెంతుతూ చాలా చక్కగా నృత్యం చేసింది. పడిపోతుంది అనుకున్నాను, పట్టుకుని మంత్రివర్యులు పట్టుకున్నారు. బాగుంది చక్కగా చూడండి ప్రదర్శన. సో నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోయినా ఒక లైక్ అయితే కొట్టండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి, నచ్చితే ఒక సబ్స్క్రైబ్